శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు. కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. ధనుసు రాశి వారికి ఈ వారం శని యొక్క వక్రగమనం ప్రారంభం అవడం వల్ల చాలా వరకు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులపైన దృష్టి పెట్టి వాళ్ళ అవసరాలకు తగు విధమైనటువంటి సదుపాయాలు సమకూర్చే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కొన్ని అనుకోని మార్పులు వచ్చే సూచనలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఉంటాయి. కొన్ని అదనపు బాధ్యతలు జాతకుడి మీద వచ్చే అవకాశం ఉంది. అవి తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడు దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అయితే వార ప్రారంభంలో 2 రోజులు అంటే ఆదివారం, సోమవారం
చంద్రుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల చాలా వృధా అయినటువంటి ప్రయాణాలు, అనవసర ధన వ్యయం, స్త్రీలతో విరోధం లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే మరి ఆది సోమవారం వాయిదా వేసుకొని మంగళవారం నుంచి వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో కుజుడు పంచమ స్థానంలో సంచరించడం చాలా వరకు జాతకుడు విద్యార్థులు కానీ జాతకుడు పెద్దవారైతే వారి సంతానం యొక్క విషయంలో ఉన్నటువంటి అంటే విద్యా సంబంధించిన విషయాలు పరిష్కరించుకోవడం, అలాగే మరి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని ఇక అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి విద్యలో సంపూర్ణంగా లీనమవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు కూడా తన వ్యక్తిగత టాలెంట్ రుజువు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వాటి జోలికి ఈ వారం కూడా వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఏదైనా నిజాయితీగా నమ్మకంగా ఉన్నటువంటి వాటిలోని ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇలాంటి ఈజీ మనీ కొరకు ఆశపడి ఇలాంటి స్పెక్యులేషన్లో పాల్గొనడం కానీ లేదంటే ఏదన్నా బలహీనతలకు లోనై వ్యక్తిగత సరదాల కోసం ధనాన్ని వృధా చేయడం కానీ జరగకుండా ఏదైనా అవసరమైన వాటి మీద ఖర్చు పెట్టడం మంచిది. మరి ఇంచుమించుగా 12వ తారీఖు నుంచి జాతకుడికి కుజుడు 6వ స్థానంలోకి వెళ్తూ రాష్ట్రాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు కాంపిటేటివ్ మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఇతరులపై ఆధిపత్యం వహించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా, స్థిరాస్తి మీద ఎటువంటి గొడవలు, కబ్జాలు ఇలాంటివి ఉన్నా కూడా జాతకుడు వాటి నుంచి బయటపడి తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ పరిష్కరించుకునే సూచనలు కూడా ఈ వారం జాతకుడికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అంటే ఇంచుమించుగా కుజుడు 6వ స్థానంలోకి ఈ వారం ఎండింగ్ రావడం, గురువు అక్కడ రావడం, ఆర్థిక పరంగా కూడా జాతకుడికి రుణాలు లాంటివి ఏమైనా రావాల్సి ఉంటే వసూలవ్వడం, కొంత కఠినంగా వ్యవహరించడం వల్ల కొంతమంది మిత్రులతో కానీ బంధువులతో కానీ విరోధాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ వారం అంతా కూడా జాతకుడు ఎక్కువగా ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రవి కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడికి ఎవరి నుంచి కూడా ఎటువంటి సహకారం కూడా అందదు. ఈవెన్ జీవిత భాగస్వామి కూడా మీ యొక్క కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఉండి మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో కూడా జాతకుడు వాడి స్థాయిని బట్టి ఒకపాటి శ్రద్ధ కూడా మరి ఆరోగ్యం మీద పెట్టవలసి ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ వారం జాతకుడికి ఏంటంటే ఎక్కువ సమయం వృధా అయ్యే అవకాశం ఉంది, ఇతరుల కొరకు శ్రమపడే అవకాశం ఉంది, అనవసర కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా మరి ఇటువంటి తప్పించుకునే ప్రయత్నంలో జాతకుడు ఈ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు కొంతకాలం పక్కన పెట్టి కొన్ని రోజులు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం మంచిది. సో అలాగా ఏదైనా గురు సంబంధించినటువంటి క్షేత్రమైనటువంటి అరుణాచలం, తిరుపతి అలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల ఈ వారం మధ్యలో జాతకుడికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి రిలీఫ్ కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఏంటంటే సొంత వ్యవహారాలు కూడా కొంతవరకు వాయిదా వేసుకోవడం, ఇతరుల వ్యవహారాల్లో ఏలెట్టకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. విద్యార్థుల వరకు ఓకే. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఒక విధంగా చిన్న చిన్న సమస్యలు వృత్తిలో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే అన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు
ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా, తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలో ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.